మిలాన్లో ఈ చర్చ్ కట్టడానికి అక్షరాల 600 సంవత్సరాలు పట్టింది, 600 ఇయర్స్. ఇక్కడే మన అల్లు అర్జున్ రేసు గుర్రం, అలాగే పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది మూవీ సాంగ్స్ తీశారు, ఇంకా చాలా తీశారు ఇక్కడ. ఈరోజు నేను ఇటలీలోని రిమినీ నగరం నుంచి మిలాన్ నగరానికి బై ట్రైన్ వెళ్ళాను. ఇవన్నీ యూరోపియన్ సూపర్ ఫాస్ట్ ట్రైన్స్. జర్నీ చాలా బాగుంది. ఇది మిలాన్ సెంట్రల్ రైల్వే స్టేషను. ఇది చాలా పెద్దగా ఉంది. దాదాపుగా ఒక 20-25 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇది ఇంటర్నేషనల్ ట్రైన్ స్టేషన్ అవడం వలన ఇక్కడి నుంచి వేరే యూరోపియన్ కంట్రీస్ అన్నిటికీ ట్రైన్ కనెక్షన్స్ ఉన్నాయి. స్టేషన్ మాత్రం అద్భుతంగా ఉంది, ఒక ఎయిర్పోర్ట్ లాగా. మిలాన్ ట్రైన్ స్టేషన్ నుంచి బయటకు వస్తే ఇలా ఇక్కడ పెద్ద ఓపెన్ స్పేసు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఇలా ఉన్నాయి. వాట్ ఏ జైగాంటిక్! ఇది ఒక ట్రైన్ స్టేషన్ అంటే నమ్మేలా ఉంది అసలు. ఇది ఒక మిలాన్ ట్రైన్ స్టేషన్. తెలియట్లే వీడియోలో కానీ అసలు మ్యాసివ్గా ఉంది. అయితే బాబు, ఇప్పుడు నేను మిలాన్లోనే ద మస్ట్ విజిట్ ప్లేసు డ్యూమో డి మిలానోకి వచ్చాను. దీన్ని మిలాన్ క్యాథడ్రల్ అని కూడా అంటారు, సింపుల్గా డ్యూమో అని కూడా అంటారు. ఇది వన్ ఆఫ్ ద ఐకానిక్ గోతిక్ క్యాథడ్రల్, అంటే గోతిక్ ఆర్కిటెక్చర్లో బిల్డ్ చేసిన క్యాథడ్రల్. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది కట్టడానికి 600 సంవత్సరాలు పట్టిందంట, 600 ఇయర్స్. ఇది కట్టడం కోసం ఒక చాలా అరుదైన మార్బుల్స్ని తీసుకొచ్చారంట. ఆ మార్బుల్స్ని తీసుకురావడం కోసం స్పెషల్గా కెనాల్స్ తవ్వి ఆ కెనాల్స్లో తీసుకొచ్చారంట. ఇప్పుడు బిల్డింగ్ మీద మీరు చూస్తుంటే ఇవన్నీ చాలా డీటెయిల్డ్గా చెక్కారు, స్కల్ప్చర్ చేశారు. అసలు ఇది వీడియోలో కనిపించదు మీకు, నేను డైరెక్ట్గా చూశాను కాబట్టి నేను అనుభవించాను. చాలా డీటెయిలింగ్ ఉంది ప్రతి ప్లేస్లోనూ. ఇది ఇటలీలోనే లార్జెస్ట్ క్యాథడ్రల్ ఆఫ్టర్ వాటికన్. ఐ థింక్ యూరోప్లో 3rd లార్జెస్ట్ అంట. దీని లోపల దాదాపు 300 పైచిలకు స్టాచ్యూస్ ఉన్నాయి, విగ్రహాలు. సో దీని లోపలికి వెళ్ళొచ్చు, బట్ నేను వచ్చేసరికి ఏంటంటే ఎంట్రీ టైం క్లోజ్ అయిపోతుంది, వెళ్ళే అవకాశం లేదు. సో ఇది వ్యూ ఏంటంటే సైడ్ నుంచి. ఈ సైడ్ వ్యూ ఎందుకంటే దీన్ని బట్టి ఇది ఎంత పొడుగు ఉందో తెలుస్తుంది మీకు, ఎంత వెడల్పు ఎంత పొడుగు, చాలా లార్జెస్ట్ ఇది. ఇంకా ఈ డ్యూమో పక్కనే అనదర్ పాపులర్ ప్లేసు గెలేరియా విక్టోరీ మాల్, షాపింగ్ మాల్ ఉంటుంది. ఇది ఏంటంటే లోపల నేను చూపిస్తే మీ అందరికీ కొంచెం ఐడియా వస్తుంది, చాలామంది ఐడెంటిఫై చేస్తారు. ఇది చాలా మూవీస్లో చూపించారు మనకి, చాలా మూవీస్ ఇక్కడ బాలీవుడ్ హాలీవుడ్ మూవీస్ కూడా షూట్ అయినాయి. ఇది చాలా పాపులర్ షాపింగ్ ప్లేస్ ఇది. దీనిని గెలీరియా విక్టోరీ ఎమాన్యుయల్ మాల్ అంటారు. ఇది ఇటలీ యూనిఫికేషన్ తర్వాత దీన్ని కట్టడం జరిగింది.
సో ఇటలీ యూనిఫికేషన్ తర్వాత ఉన్న మొదటి రాజు పేరు మీద ఈ మాల్ని నేమ్ చేశారు. ఇక్కడ ఏంటంటే మొత్తం చాలా వరల్డ్ పాపులర్ ఎక్స్పెన్సివ్ బ్రాండ్స్ షాప్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఆ బ్రాండ్స్ చాలా చాలా పెద్ద షాపింగ్ మాల్, అన్నీ ఎక్స్పెన్సివ్ షాపింగ్సే ఉంటాయి. మన ఇండియా నుంచి మన బాలీవుడ్ స్టార్స్ అయితేనేమి, మన హీరోలు అయితేనేమి ఇక్కడికి వచ్చి షాపింగ్ చేస్తారని నానుడి ఇక్కడ చెప్తారు. అన్ని బ్రాండ్స్ అంత పాపులర్ ఇది. ఈ గెలీరియా మాల్ స్పెషల్ ఏంటంటే దీనికి సెంటర్లో ఒక పెద్ద డోమ్ ఉంటుంది, చాలా పెద్ద డోము. అది దాదాపుగా 47 మీటర్ల హైట్ అంట. ఆ పైన రూఫ్ టాప్లో వెళ్తే కూడా అక్కడ నుంచి సిటీ వ్యూ మొత్తం అంతా చూడొచ్చు. అది సెపరేట్గా ఉంటుంది. ఇక్కడ ఈ మాల్ సెంటర్లో ఏంటంటే డోమ్ దగ్గర మొత్తం ఈ మాల్కి 4 ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ ఉన్నాయి. 4 రోడ్లు ఆ సెంటర్లో మీట్ అయ్యి ఆ డోమ్ ఉంటుంది. ఈ డోమ్ అంతా చుట్టూ పైన పెయింటింగ్స్, రకరకాల పెయింటింగ్స్ పైన కింద కూడా మొజాయిక్ ఫ్లోర్తో పెయింటింగ్స్, అవన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మరి వీడియోలో ఎంతవరకు కనిపిస్తుందో బ్యూటీనెస్ తెలియదు, కానీ డైరెక్ట్గా చూస్తే చాలా బాగుంది. ఇక్కడ న్యూ ఇయర్కి చాలా ఈవెంట్స్ కన్సర్ట్స్ చేస్తారంట. ఇంకొక విషయం, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ 360 డిగ్రీస్లో పెనారోమిక్ వ్యూ దీన్ని పిక్చరైజ్ చేస్తారు. సో నేను కూడా ట్రై చేస్తాను అలా తీయడానికి. ఇంకా గెలాటో ఐస్ క్రీమ్కి పుట్టినిల్లే ఇక్కడ ఇటలీలో. సో ఎక్కడికి వెళ్ళినా ఈ ఐస్ క్రీమ్ షాప్స్ మాత్రం బాగుంటాయి. చాలా ప్యూర్ క్వాలిటీ ఐస్ క్రీమ్ ఇక్కడ ఉంటుంది. మనకి బయట దీనికి చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. ఇంకా ఈ మిలాన్లో 2 days ఉండి అక్కడి నుంచి నెక్స్ట్ రోజు మార్నింగ్ ఇటాలియన్ ఎయిర్వేస్లో లగ్జంబర్గ్ కంట్రీకి వెళ్ళాను. లగ్జంబర్గ్ వ్లాగ్ కూడా ఆల్రెడీ నా ఛానల్లో పెట్టాను. ఆ లింక్ కూడా ఐకార్డ్లో ఇస్తాను, వీలైతే చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.